వీలైనంత త్వరగా రాష్ట్ర విభజన పూర్తి చేయాలని అధిష్టానం వ్యూహాలు రచిస్తుంటే ప్రక్రియను అడ్డుకోవడానికి సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. శాసనసభ రద్దు, కోర్టు మెట్లెక్కడం సహా వివిధ రకాల అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు. అన్ని రాజకీయ పక్షాలతో కలిసి ఐక్య పోరాటానికి సీమాంధ్ర ఎమ్మెల్యేలు, మంత్రులు సన్నద్దమవుతున్నారు. తమ అభ్యంతరాల్ని ఏమాత్రం లెక్క చేయకుండా విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్న అధిష్టానంపై గుర్రుగా ఉన్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఆఖరి అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కిరణ్ తో జరిగిన సమావేశంలో వ్యూహరచన చేశారు. విభజనను అడ్డుకునేందుకు బిల్లు అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు అందులోని అంశాల్ని మెజారిటీ సభ్యులు వ్యతిరేకించేలా చూడడం సహా పరిస్థితిని బట్టి వీలైనన్ని అస్త్రాలు ఉపయోగించాలని కిరణ్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. బిల్లు చర్చకు రాకముందే శాసనసభను రద్దు చేయాలని భేటీలో మంత్రి టీజీ వెంకటేష్ ప్రతిపాదించగా అందుకు మంత్రివర్గ ఆమోదం కావాల్సి ఉన్నందున ఆచరణ సాధ్యం కాదని మరో మంత్రి ఆనం తేల్చి చెప్పారు. అయితే మెజారిటీ మంత్రులు సీమాంధ్ర నుంచే ఉన్నందున తెలంగాణ మంత్రులు వ్యతిరేకించిన సభ రద్దుపై తీర్మానం చేయొచ్చని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ మంత్రులు ఖచ్చితంగా గవర్నర్ వద్దకు వెళ్తారని, ఒకవేళ గవర్నర్ అంగీకరించకుంటే అప్పుడు సీఎం రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తారని ఆయన సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ అధిష్టానం మరొకరిని సీఎంగా ప్రమాణం చేస్తే సభలో బల నిరూపణ లేకుండా తెలంగాణ బిల్లుపై చర్చ చేపట్టడం సాధ్యం కాదని అంచనా వేస్తున్నారు. బల నిరూపణకు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి సహజంగానే సహకారం లభించదంటున్నారు. అన్ని విఫలమైతే చివరిగా న్యాయ పోరాటానికి యోచిస్తున్న సీఎం దీనికోసం పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇవన్నీ కొనసాగిస్తూనే సీమాంధ్రలోని మిగతా పార్టీ నేతలతో కలిసి ఐక్య పోరాటం చేస్తామని భేటీ తర్వాత మంత్రులు టీజీ వెంకటేష్, శైలజానాథ్ తెలిపారు. ఎంత లేటుగా అసెంబ్లీలో ఈ బిల్లు ప్రాసెస్ చేసేదానికి అవుతుందో అంత డిలే చేసేదానికి అన్ని మార్గాలు వెతుకుతాం. బిల్లును ఓడగొట్టడం ఆర్ మెజార్టీ ఒపీనియన్ చూపటం, న్యాయస్థానాలకు ఇండివిజువల్ గా వెళ్లే వాళ్ళంతా వెళ్తున్నాం. అసెంబ్లీని డిజాల్వ్ చేసి దాని వల్ల ఏమైనా లాభాలు ఉంటే దాన్ని కూడా ఆలోచించమని మేము రిక్వెస్ట్ చేశాం. ఏది లాభాలు ఉంటే ఆ లాభాలకు పోవటం. యుద్ధ భూమిలో ఉన్నాం. యుద్ధ భూమిలో వెనక పొడుస్తా ముందు పొడుస్తా చూడం. ముందుకు పోవటం అంతే, దూసుకోపోవటం. ఏ రూపేణా వచ్చినా సరే అసెంబ్లీలో దాన్ని వ్యతిరేకించాలి, రాష్ట్రపతి అభిప్రాయాన్ని పంపాలని తీర్మానించడం జరిగింది. ఒక ప్రాంతానికి ఏకపక్షంగా అన్యాయం జరిగినప్పుడు ఆ ప్రాంతంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా కూడగట్టుకోవాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఏదేమైనా రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లో జరగదని సహచరులకు గట్టి భరోసానిచ్చిన సీఎం శాసనసభ అభిప్రాయం ఉంటేనే విభజన సాధ్యమని గతంలో భాజపా అగ్రనేత అద్వానీ చేసిన వ్యాఖ్యల్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సభలో మిగతా సమైక్య పక్షాల్ని సమన్వయం చేసుకుంటే శాసనసభలో బిల్లుకు వ్యతిరేకత వ్యక్తమవుతుందని, ఇకపై పరస్పర విమర్శలు మాని సొంత జట్టులోనూ సమైక్యవాణిని గట్టిగా వినిపిద్దామని మంత్రి రఘువీర సూచించినట్లు తెలిసింది.